ఒక ఊళ్ళో సుదర్శనుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చాలా అమాయకుడు. ఓసారి రాజుగారు ఆవులను మేకలను దానం ఇస్తుండగా సుదర్శనుడు కూడా రాజుగారి వద్దకు వెళ్ళి ఒక మేకను దానంగా పొందుతాడు. రాజుగారు ఇచ్చిన మేకను తీసుకొని సంతోషంగా తన ఊరు బయలుదేరుతాడు సుదర్శనుడు. సుదర్శనుడు మేకను తీసుకొని నడుచుకుంటూ రావడం ముగ్గురు దొంగలు చూస్తారు. ఎలాగైనా సుదర్శనుడి వద్ద నుండి మేకను కాజేయాలనుకుంటారు. ముగ్గురూ కలిసి ఒక పథకం వేస్తారు. నడుచుకుంటూ వెళ్తున్న సుదర్శనుడి వద్దకు మొదటి దొంగ వచ్చి, మీరు చూస్తే బ్రాహ్మణుడిలా ఉన్నారు, మరి కుక్కను తీసుకెళ్తున్నారేంటి అని అడిగాడు. దానికి సుదర్శనుడు, నీకు సరిగ్గా కనిపించడం లేదా? ఇది కుక్క కాదు, మేక. కుక్కను నేనెందుకు తీసుకెళ్తాను అని కోపంగా అంటాడు. అలా కొద్ది దూరం వెళ్ళగానే రెండవ దొంగ వచ్చి, బ్రాహ్మణులకు కుక్కతో ఏం పని? మీరు కుక్కను ఎందుకు తీసుకెళ్తున్నారు అని అంటాడు. అప్పుడు సుదర్శనుడు, అదేంటి ఇతను కూడా కుక్క అంటున్నాడు అని కాస్త అనుమానపడతాడు. లేదు, ఇది కుక్క కాదు, మేక అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మరికొంచెం దూరం వెళ్ళాక మూడో దొంగ వస్తాడు. ఏంటి స్వామి, ఈ మధ్యకాలంలో బ్రాహ్మణులు కుక్కలను కూడా పెంచుకుంటున్నారా అని వెటకారంగా అంటాడు. అప్పుడు సుదర్శనుడు, ఏంటి ముగ్గురు వ్యక్తులు ఒకే మాట అంటున్నారు? నిజంగానే నాకు మతిపోయిందా? కుక్కకి మేకకి తేడా తెలియకుండా ఉన్నానా? ఒకవేళ అదే నిజమైతే నేను కుక్కతో ఊళ్ళోకి అడుగు పెడితే అందరూ నన్ను చూసి నవ్విపోరు? నలుగురిలో నా పరువు పోతుంది. ఇప్పటికైనా ఈ కుక్కని వదిలించుకోవడం మేలు అని అనుకొని మేకను వదిలేసి వెళ్ళిపోతాడు సుదర్శనుడు. తమ పథకం పారిందని ముగ్గురు దొంగలు సంతోషపడి మేకను తీసుకొని వెళ్ళిపోతారు.